సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు మెట్రో రైలు పొడిగింపు, నారింజ మరియు మంజీరా ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమస్యలపై శాశ్వత పరిష్కారం అవసరమని అన్నారు. ముఖ్యంగా మెట్రో రైలు సంగారెడ్డి వరకు పొడిగిస్తే హైదరాబాద్కు ప్రజల ప్రయాణం సులభమవుతుందని చెప్పారు. అలాగే నారింజ, మంజీరా ప్రాజెక్టులను ఆధునీకరించి పర్యాటక ప్రాంతాలుగా మార్చడం ద్వారా జిల్లాలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పలు సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డంప్ యార్డు కొరకు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఎస్టీపీ ఏర్పాటు చేయాలని శ్రీధర్ మహేంద్ర సూచించారు. చెరువుల్లో మురుగునీరు కలవకుండా తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర జిల్లా ప్రజా ప్రతినిధులను కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి ఇచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సంగారెడ్డి జిల్లా కేంద్రానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎన్నికల సందర్భంగా మరి మెట్రో రైలును పటాన్చెరువు నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రానికి వేసి సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు మెట్రో రైల్లో హైదరాబాద్ నగరానికి ప్రయాణించే విధంగా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా గత 40-50 ఏళ్ళ క్రితం నిర్మించిన నారింజ ప్రాజెక్టు కానీ మంజీరా ప్రాజెక్టు కానీ మరి ఇప్పుడు అభివృద్ధికి నోచుకోవడం లేదు కాబట్టి వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కేంద్రానికి గత కొన్ని సంవత్సరాలుగా డంప్ యార్డ్ సమస్య కానీ మురుగునీటి సమస్య కానీ ఉంది, తీవ్రంగా ఉంది. డంప్ యార్డ్ సమస్య కోసం శాశ్వత ప్రాతిపదికన భూమి కేటాయించాలి. అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నీరన్నీ మహబూబ్ సాగర్ చెరువులో కానీ చుట్టుపక్కల ఉన్న చెరువులలో మురుగునీరు చేరి అవన్నీ కాలుషితం మురుగు కుంటలుగా మారినాయి కాబట్టి శాశ్వత ప్రాతిపదికన సంగారెడ్డి మున్సిపాలిటీకి మరి మురుగునీటి శుద్ధి ప్లాంటును ఎస్టీపీని మంజూరు చేసి సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయాలని, దానికి జిల్లా ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కృషి చేయాలని మేము సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దిశగా ముఖ్యమంత్రి గారు మరి జిల్లా పర్యటన విజయవంతం చేసుకొని జిల్లాకు మంచి అధిక నిధులు కేటాయిస్తారు.